తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఎవరి దగ్గరైనా ₹4 తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెప్తా, లేదంటే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎవరో ఒకళ్ళు పొరంబోకులు ఉంటారు. సో పనికిమాలిన కబుర్లు ప్రచారం చేసి ఇటువంటి తప్పుడు బురద జల్లేటువంటి పని చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు కొంతమంది నా దృష్టికి రాగానే వారికి నేను చెప్పడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి, తెలుసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళు వెంటనే డిలీట్ చేశారు. ఎవరైనా డిలీట్ చేయని వాళ్ళపైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు రాస్తే తప్పనిసరిగా తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పాను. తీసుకొని ఖచ్చితంగా తీసుకొని చూపిస్తా. నాది రాజకీయ జీవితంలో నేను ఎవరి నుంచి ₹4 తీసుకున్నట్టు రుజువు చేస్తే మరి వారికి నేను క్షమాపణ చెప్తా, లేదా వారు నా ముందు తలదించుకొని క్షమాపణ చెప్పి అందరి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. దానికి సిద్ధమైతే ఎవరైనా ముందుకు రండి, లేకపోతే ఈ పోరంబోకు మాటలు, పోరంబోకు రాతలు మానుకుంటే మంచిది.